హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఎగ్ కర్రీ అనమాట. ఇదైతే చపాతీ, పూరి ఇలాంటి వాటిల్లోకి బాగుంటుంది. దీన్నైతే కేవలం ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకునే విధంగా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెథడ్ కూడా చాలా సింపుల్. దీనికోసం అయితే ముందుగా ఉడికించిన కోడిగుడ్లని తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 5 గుడ్లను తీసుకున్నాను. వీటిల్నైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. మీకు కొంచెం పెద్ద సైజ్ పీసెస్ కావాలనుకుంటే పెద్దవిగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పలుకులుగా తినేటప్పుడు తగులుతాయని బాగుంటుందనేసి నేను ఇలా చిన్నగా కట్ చేశాను. ఇలా అన్ని గుడ్లను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కాస్త వెల్లుల్లి, కాస్త అల్లము, ఒక 2 టమోటాలని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 నుంచి 2 లవంగాలు, ఇంకా కాస్త ధనియాలు వేసుకోండి. ఇందులోనే పసుపు, తగినంత కారం, నేనైతే ఒక 2-3 జీడిపప్పులు వేసుకుంటున్నాను. అది ఆప్షనల్ అండి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు వేసి మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఈ టమోటో ఆనియన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త పైకి తేలినట్టుగా అనిపిస్తుంది. అప్పుడైతే కాస్త కరివేపాకు, మనం ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని బాగా కలుపుకొని ఇందులోనే కాస్త మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి. కాస్త గరం మసాలా కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోండి. మీ ఇష్టం అండి, మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అసలు చాలా సింపుల్గా పూరి ఇలాంటి వాటిల్లో అసలు సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదండి ఈ కర్రీ మనకు. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.